ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టిరి. లూకాసు వార్త 24వ అధ్యాయము 31వ వచనము. లూకాసు వార్త 24వ అధ్యాయము 15-30లలో ప్రభు పునరుద్ధానమున తర్వాత ఎమ్మాయి మార్గంలో నడుచుచుండిన ఇద్దరు శిష్యులను గురించి చదువుచున్నాము. వారెంతో దీర్ఘంగా సంభాషించుచు యెరూషలేములో సంభవించిన విషయములను గూర్చి గ్రుడ్డిగా ఆలోచించుచుండిరి. యేసు ప్రభు వారిని సమీపించి వారితో నడుచుచు తన్ను గూర్చి అంతయు వివరించుచు తన శ్రమలను గూర్చి మహిమను గూర్చి తనెందుకు తప్పక మరణించి తిరిగి లేచి మహిమలో ప్రవేశించవలెనో వారికి తెలుపుచుండెను. ప్రభువే వారికి బోధించినను వారింకను ఆయనను ఎరుగలేదు. వారాయనను ఇంటిలోనికి ఆహ్వానించగా ఆయన వారితో కూర్చుండి రొట్టె విరిచినప్పుడే అకస్మాత్తుగా వారి కళ్ళు తెరవబడినవి. అప్పుడు మాత్రమే వారు ప్రభువును గుర్తెరిగిరి. ఈ విధముగా ప్రభు వారికి బోధించెను. మన ప్రభు ఎంతో గొప్పవాడు, బలవంతుడు, ఎంతో అద్భుతమైన వాడు. మన సామాన్యమైన నేత్రములతో మనం ఆయనను చూడలేము. ఆయన మన జ్ఞానములకు మించినవాడు. మానవేంద్రియములతో ఆయనను గ్రహించలేము. అయినను ఆయనను ఎరగగలము. మన బంధుమిత్రాదుల కంటే ఎంతో వాస్తవమైన వాడు. ఆయనను ఆయన మహిమను మనము గుర్తెరిగినలా ప్రపంచమంతటిలోనున్న ప్రతి వ్యక్తి కంటే ఆయన మనకు అత్యంత ప్రశస్తమైన వాడుగా కనబడును. సామర్థ్యం గల బోధకుల యొద్ద వాక్యం నేర్చుకుని వచ్చును. గొప్ప గ్రంథకర్తల పుస్తకములు అనేకములు చదవచ్చును. ప్రభుతో నడిచినప్పుడు గొప్ప అనుభవములను మనము పొందవచ్చును. అయినప్పటికీ ఆయనను ఏ విధముగా ఎరగవలనో ఆ విధముగా మనం ఇంకనూ ఎరగలేదు. ఆయనను ఎరుగుదుమని మనం అనుకునవచ్చును, కానీ అది అంతయు వట్టిదే. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.